రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఇక ఏలూరు నగరంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలోని క్రీడా ప్రదేశాలను ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్గా తాను అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తూ ఆయా ప్రదేశాల్లో సాధక బాధలను గమనించాలని తెలిపారు. ఆ పేరుని డెవలప్ చేసేదానికి ఫస్ట్ ప్రయారిటీ 1, 2, 3, 4 తీసుకుంటాం. ఫస్ట్ 4 డిసిప్లైన్స్ ని 2026 1 ఇయర్ పూర్తిగా ట్రాక్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఆ జిల్లాలో ఫస్ట్ 4 డిసిప్లైన్స్ ఉంటే ఆ 4 డిసిప్లైన్స్ లో క్రీడాకారుల్ని వెల్ ట్రైన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళని మెడలిస్టులుగా తయారు చేసే కార్యక్రమానికి ఒక అజెండా పెట్టుకున్నాం. దాంతో పాటు అమరావతి క్యాపిటల్, స్పోర్ట్స్ క్యాపిటల్ ఉంటుంది, తిరుపతి, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, గుంటూరు సబ్ సెంటర్స్ గా ఉంటాయి. అనంతపురం, కర్నూలు కూడా సబ్ సెంటర్స్ గా ఉంటాయి. ఈ సబ్ సెంటర్స్ లో ఏ క్రీడ అయితే బాగా రాణిస్తున్నాడో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, ది బెస్ట్ గా ట్రైన్ చేస్తాం, పిల్లల్ని మెడలిస్టులు చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ నాటికి 2026 జూన్లో అకాడమీల్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. ఫస్ట్ ట్రయల్స్ చూస్తున్నాం. 3 ప్రాంతాల్లో అకాడమీలు 2026 అకాడమీలు ప్రారంభిస్తాం. 27 నాటికి దాన్ని 11 జిల్లాలకి తీసుకెళ్తాం. ఇది ఒక పద్ధతి ప్రకారం అకాడమీ లేకుండా పిల్లలు ట్రైన్ అవ్వకుండా మెడలిస్టులు ఎవరు దాని మీద ఫోకస్ చేస్తాం.